వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. 1948 జనవరి 30న బిర్లా హౌస్ వద్ద నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్మా గాంధీపై కాల్పులు జరిపాడు. హే రామ్ అంటూ ఆ మహనీయుడు ప్రాణాలు విడిచాడు. ఈ రోజు ఆ మహాత్ముడి 77వ వర్ధంతి. గాంధీ వర్ధంతి రోజును దేశం మొత్తం షాహిద్ దివస్ గా జరుపుకుంటుంది. గాంధీ చేసిన పోరాటం ప్రపంచమంతటినీ ఆకర్షించింది. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమైంది. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనను ఎదిరించి పోరాడిన ఘనత గాంధీజీది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాతస్మరణీయుడని అన్నారు. ఆయన బోధనలు నేటికి అనుసరణీయమని చెప్పారు. జాతిపితకు మరొక్కసారి ఘన నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. అలాగే లోకేష్ స్పందిస్తూ సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నారు. అహింస అనే ఆయుధంతో సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దాస్య శృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారు. భారతదేశంపై చెరగని ముద్ర వేశారు. దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం అంటూ ట్వీట్ చేశారు.